మెదక్ జిల్లాలో హెచ్పిఎన్ గ్రూప్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో అందులో డబ్బులు జమ చేసుకున్న బాధితులు ఆందోళనకు దిగారు. ఈ కంపెనీ ఒక్క నారాయణఖేడ్లోనే సుమారు 40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. 6 సంవత్సరాలుగా హెచ్పిఎన్ ఇన్సూరెన్స్లో అని పనిచేస్తూ ఉన్నాం. అయితే హెచ్పిఎన్ ఇన్సూరెన్స్లో పనిచేసినటువంటి ఒక మ్యాచ్యూరిటీ సమయం పూర్తిగా అయింది. ప్రజలందరూ మమ్మల్ని నమ్మి డబ్బు కట్టారు. కట్టినందుకు ఈరోజు మ్యాచ్యూరిటీ సమయం రిటర్న్ ఇచ్చే సమయంలో పూట ఆఫీస్ను తాళం వేసినందుకు మాకు ప్రజలందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. హెడ్ ఆఫీసు పుణెలో ఒకటి ఉంది, మళ్ళీ న్యూఢిల్లీలో ఒకటి ఉంది. కానీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో మా చైన్ సిస్టమ్ ఏదైతే ఉన్నారో ఎవరు సహకరించడానికి ప్రయత్నించలేరు. ఉద్గిరి వెళ్తున్నాము, అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ పోయి కూడా కొద్దిగా అడుగుదామనే ఉద్దేశంతో అందరూ వెళ్తున్నాం. మేము ఈరోజు ఒక 30-40 మంది కలిసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మేము కర్ణాటక ప్రాంతంలో పోయి అక్కడ కూడా ధర్నా చేద్దామని ఆలోచిస్తున్నాం. ఇక్కడ మొత్తం అయితే ఆఫీస్ ఎత్తివేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లాలో హెచ్పిఎన్ ఘటన గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివతేజ మరిన్ని వివరాలు అందిస్తారు. శివతేజ, చెప్పండి, ప్రజలను ముంచేసిన హెచ్పిఎన్ కంపెనీ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హరిత, మెదక్ జిల్లాలో హెచ్పిఎన్ గ్రూప్ అనే కంపెనీ భారీ ఎత్తులో అని చెప్పుకోవచ్చు. గత 7 సంవత్సరాలుగా ఈ కంపెనీ నడుస్తున్నట్టుగా చూపించి, అంటే సుమారు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సదాశివపేట, జైరాబాద్, సంగారెడ్డి అలాంటి ప్రాంతాలలో ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. అంటే 6,000 రూపాయలు కడితే 4 సంవత్సరాల్లో అధికంగా 1,00,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఒక బూటకం ప్రచారం చేసి సొమ్ము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా అంటే ఒక్క నారాయణఖేడ్ ప్రాంతంలోనే సుమారు 40 కోట్ల భారీగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే గత రోజు కూడా అంటే బాధితులు ఎవరైతే డబ్బులు కట్టినటువంటి బాధితులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ సంగారెడ్డిలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళడం జరుగుతుంది. అంటే గత 2 నెలలకు కూడా ఆ బ్యాంక్ కంపెనీ ఏదైతే కూడా క్లోజ్ చేసి ఉండడం, అలాగే సంబంధిత మేనేజర్లు కావచ్చు, అందులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసినప్పుడు కూడాను స్విచ్ ఆఫ్లు పెట్టుకొని వీరికి సరైన సమాధానం చెప్పడం లేదు. మొత్తంగా చూసినట్టయితే గ్రామాలలో పనిచేసేటువంటి ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్ల ద్వారా బాధితుల నుంచి భారీ ఎత్తున సొమ్ము వసూలు చేయడం జరిగింది. ఏజెంట్లకు కమిషన్ ఇస్తాము అని చెప్పడంతో అందులో చాలా అవతారం కూడా ఆచరణ జరిగింది. ఒక్కో గ్రామంలోనే సుమారు 10 మంది ఏజెంట్లు వారి దగ్గర దాదాపు సుమారు ఒక 200 మందిని కూడా చేయించేయడం జరిగింది. మొత్తంగా ఒక్కొక్కరు ఎవరు చూసినా కూడా 60,000, 70,000, 80,000 ఈ విధంగా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆశతో మొత్తంగా పెద్ద ఎత్తున అమౌంట్ ను ఇవ్వడం జరిగింది. దీనికి కంపెనీ వర్గాలు కూడా ఈ రోజు మొత్తంగా చేతులెత్తేసినట్టుగా తెలుస్తుంది. అంటే 2 నెలల నుంచి కూడా వీళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు బాధితులు. ఇదే నేపథ్యంలో ఈ రోజు పక్కనే రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో దీనికి సంబంధించిన ఒక బ్రాంచ్ ఉంది. అందులోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బాధితులు. అంటే నారాయణఖేడ్ అనేది బార్డర్ లో చివరిగా ఉండేటటువంటి ప్రాంతము, అక్కడ మహారాష్ట్ర కూడా అతి సమీపంలో ఉండేటటువంటి ప్రాంతం. కాబట్టి అక్కడికి వెళ్ళి మా సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరుగుతుంది. సమస్య అని చెప్పి వీరు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే మొత్తంగా వారి ఇష్టానుసారంగా ఆఫర్లను పెట్టి ఈ విధంగా జనాన్ని మోసం చేయడంతో చాలా మంది బాధితులు ఈ రోజు రోడ్డున పడ్డారని చెప్పుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ బిడ్డలు పెళ్లి చేయాలని చెప్పేసి కూడా డబ్బులు దాచుకున్న వారు ఇందులో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో అంటే ఏజెంట్లను కమిషన్ కాకపోతే కూడా చాలా మంది మొత్తంగా ఈ విషయంపై స్పందించడానికి హెచ్పిఎన్ బాధితుడు లైన్ లో ఉన్నారు. జ్ఞానేశ్వర్, చెప్పండి, హెచ్పిఎన్ సంఘటనపై మీరు ఎలా స్పందిస్తున్నారు? మేడం గారు, హెచ్పిఎన్ లో నాకు జయం చెప్పేశారు గత 5-6 సంవత్సరాల క్రితం అండి. అయితే బల్భీమరావు అవంగరావు పాటిల్ అని ఈ ఉద్గిరి అతను మహారాష్ట్ర నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు. మీరు ఈ పాలసీ కట్టండి, ఈ పాలసీలో మీకు ఇలా పైసలు కడితే ఒకటికి 1.5 అట్లా వస్తుందని చెప్పారు వాళ్ళు. అయితే మంచి క్యాండిడేట్ ఉన్నాడని మేము జాయిన్ అయ్యామండి. దాంట్లో నా చేతి కింద సరాసరి 150 వరకు జాయిన్ చేయించాను. నేను కూడా 10 కోట్ల మ్యాచ్యూరిటీ రావాలండి నాకు, వస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఏం రాలేదు, రెస్పాన్స్ కూడా రావట్లేదు. మ్యాచ్యూరిటీ పీరియడ్ అయిపోయిందండి. ఎలానో చేసి మీరు ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్.